హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. విశాఖపట్నం వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,36,310 మంది ఓటర్లు ఉన్నారు. విశాఖపట్నం వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఎన్నికలు జరగగా 2 సార్లు టీడీపీదే విజయం. అందుకే ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలని వైసీపీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గణ వెంకటరెడ్డి నాయుడు పెతకం శెట్టి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒక్కసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్ల విజయప్రసాద్, పీఆర్పీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు, టీడీపీ అభ్యర్థి గుడివాడ నాగమణి మరియు ఎల్ఎస్పీ అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి ఆవులపై పోటీ చేసి 4,144 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు వైసీపీ అభ్యర్థి దాడి రత్నాకర్ పై పోటీ చేసి 30,857 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు వైసీపీ అభ్యర్థి మల్ల విజయ్ ప్రసాద్ మరియు సిపిఐ అభ్యర్థి జేవి సత్యనారాయణ మూర్తిపై పోటీ చేసి 18,981 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో జేబీఎన్వి అభ్యర్థి వెంకట గణేష్ జే, వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్, టీడీపీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు మరియు సిపిఐ అభ్యర్థి అత్తిలి విమలల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.